సెట్వి సహకారంతో ఎస్ సొసైటీ ఆధ్వర్యంలో కురుపాం ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, కెరీర్ గైడెన్స్ మరియు డ్రగ్స్ మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఆర్బీపురం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ శృతి, అతిథిగా స్థానిక పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ ఏవి రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత, ఏకాగ్రత వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని, తద్వారా ఉత్తమ పౌరులుగా గుర్తింపు పొందుతారని అన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమని సూచించారు. ఏఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులు గుట్కా, ఖైనీ, సిగరెట్ మరియు గంజాయి వంటి చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉండి పరీక్షలకు సన్నద్ధం కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామ్ గోవింద అధ్యక్షత వహించగా, పాఠశాల ఉపాధ్యాయులు ఎం జగదీష్, ఎస్ సొసైటీ కార్యదర్శి షేక్ గౌస్ హాజరై అనంతరం విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేశారు. సోదరి లక్ష్మి గారికి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి నమస్కారాలు, అలానే స్వాగతం. అలానే ఇక్కడికి హాజరైనటువంటి పిల్లలందరికీ కూడా మన ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కురుపాం పిల్లలందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. అయితే ముఖ్యంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని అంటే 2 విషయాలు. మీరందరూ కూడా త్వరలో పెద్దవాళ్ళు అవ్వబోతున్నారు, అవునా? పెద్దవాళ్ళు అవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా? మేమందరం మగపిల్లలం కదండి, అవునా? డౌట్ వచ్చిందా లేదా? ఇప్పుడు 10th క్లాస్ కదా, 10th నుంచి ఇంటర్కి వెళ్తున్నారు. ఇంటర్కి వెళ్ళారు అని అంటే మీరు ఒక మెట్టు పైకి ఎక్కినట్టుగా అర్థం. కాలేజీ దశకి, కాలేజీ స్థాయికి వెళ్తున్నారు. అలానే 9th క్లాస్ మీరు ఇంటి నుంచి తెచ్చుకోవడానికి స్నాక్స్ కానీ ఇలాంటివి ఏమైనా తెచ్చుకోవాలంటే ఫ్రూట్స్ కానీ బ్రెడ్ కానీ అలాంటివి తెచ్చుకోండి. అర్థమైందా? ఎట్టి పరిస్థితుల్లో ఉదయం టిఫిన్ కానీ నైట్ భోజనం కానీ స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా తీసుకోవాలా. వాటర్ ఇంటేక్ ఎక్కువ అంటే మనం ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. శీతాకాలం అని చెప్పి మంచినీళ్ళు తాగడం కూడా తగ్గించేస్తాం. దానివల్ల ఒంట్లో ఉన్న నీటి శాతం తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? డీహైడ్రేట్ అవుతాం, తొందరగా నీరసం అయిపోతాం, కాన్సన్ట్రేషన్ కుదరదు చదువుకోవడానికి. అర్థమైందా?